పార్ట్ 1లో అయితే మీకు చెప్పా కదా బంతి తోట పెడదామన్న థాట్ ఉందనేసి. సో మేమైతే మొక్కలు ఎక్కడ తీసుకున్నామంటే రమేష్ రెడ్డి గారి దగ్గర చిత్తూరు నుండి తెప్పించినాం మేము మొక్కలు. మొక్కలు మాత్రం చాలా హెల్తీగా చాలా మంచిగా వచ్చినాయి. కొన్ని డౌట్ ఉండే ఎట్లా వస్తాయి అక్కడ నుండి అంత దూరం నుండి, చచ్చిపోతాయేమో డ్యామేజ్ అయితే ఏమో అనుకున్నాం, కానీ మంచిగా ఎంత హెల్తీగా అంటే చాలా హెల్తీగా వచ్చినాయి. అండ్ ఒక్క ప్లాంట్ ₹80 మాత్రమే పడింది. మీకు కూడా ఎవరికైనా బంతి మొక్కలు కావాలంటే స్క్రీన్ పైన వీళ్ళ నెంబర్ ఇస్తాను, వాళ్ళకి మీరు కాంటాక్ట్ అయ్యి బంతి మొక్కలు తెప్పించుకోవచ్చు. నెక్స్ట్ అయితే పూజ చేసి కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ చేసినాం. ఒక ముగ్గురు వర్కర్స్ని పిలిచినాం. సో ముగ్గురు వర్కర్స్ అయితే స్టార్ట్ చేసేసి పెట్టడం. 3000 ప్లాంట్స్ అయితే ఫస్ట్ ఆర్డర్ ఇచ్చాము మేము. కాకపోతే హాఫ్ ఎకర్కి మేము 3000 సరిపోతాయి అనుకున్నాం. కాకపోతే ఇక్కడ ఏమైందంటే మాకు 3000 ప్లాంట్స్ సరిపోలే. ఆల్మోస్ట్ ఇట్లా ఒక్క ఓరాకి ఒక 170-180 ప్లాంట్స్ పట్టినాయి. మేము యావరేజ్గా ఒకదానికి 100 పడతాయి కదా, 100 అంటే మేము ఇట్లా మొత్తం క్యాలిక్యులేట్ చేసేసి మేము ఒక 3000 ఎనఫ్ అనుకున్నాం, కానీ మా ప్లాన్ బిడిచి కొట్టింది మొత్తం. మాకు ఒక సగం వచ్చింది, ఒక హాఫ్ ఎకర్లో సగం మాత్రమే వచ్చినాయి. ఇక మళ్ళీ మిగిలినవి ఆర్డర్ చేయాలి ప్లాంట్స్. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇక్కడ సగం పెట్టినాం. తర్వాత పెట్టిన వీటిలో మొన్న వాటర్ కట్టంగా కొన్నిటి సగం మాత్రమే వాటర్ కట్టినాం, సగం వాటర్ కట్టలే. సో ఇక్కడ నుండి అయితే వాటర్ కట్టలేము మేము, వాటికి వాటర్ వేస్తాను. ఎందుకంటే ప్లాంట్స్ మరి చచ్చిపోతే ఏమో ఎండ, కానీ కొంచెం వాటర్ ఉంటే బెటర్ కదా, వేరే ప్లేస్ నుంచి తెచ్చి పెడుతున్నాం అనేసి చెట్లు పెట్టడం అయిపోయాక వాటర్ వేసినాం. ఇక్కడ వరకు వేసినాం, రిమైనింగ్ చెట్లు పెట్టలే. సో మళ్ళీ ఆర్డర్ ఇవ్వాలి చెట్లు. ఆర్డర్ ఇచ్చినాక కూడా మీకు అప్డేట్ ఇస్తాను నెక్స్ట్.